మే నెల రెండవ వారంలో మీనరాశి వారి జీవితంలో మలుపు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మే నెల రెండవ వారంలో మీనరాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారు అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో వీరు పొరపడి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ సమయంలో సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కూడా కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం కనిపిస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. సూర్య ఆరాధన శుభదాయకం. ప్రారంభించిన పనులలో ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ రంగాలలో ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన డబ్బు సహాయం కూడా మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అయితే అసలు పనికి రాదు. శివస్థుతి చేయడం మీకు ఎంతగానో మేలు చేస్తుందండి. మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, ముఖ్యంగా మే నెల రెండవ వారంలో మీనరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధనామ సంవత్సరం మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. అంతేకాకుండా మీనరాశి వారికి ఈ సమయంలో వీరి రాశి ఫలాలను చూసుకున్నట్లయితే వీరికి గ్రహాల అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విజయావకాశాలను పొందుతారు. అంతేకాకుండా మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఊహాతీతంగా లాభదాయకమైన వార్తలు కూడా మీరు వినబోతూ ఉన్నారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే వీరికి మంచి ఫలితాలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తి అవుతాయి. పాత రుణాలన్నీ కూడా తీర్చే విషయంలో, అనవసరమైన కొత్త రుణాలు పొందే విషయంలో కూడా గ్రహచారం అనేది బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు కూడా వింటారు. ఈ రాశికి చెందిన వారు చాలా లాభదాయకమైనటువంటి కాలం అయితే ఏర్పడుతుంది. ఇటువంటి చాంచల్యము కూడా లేని స్థిర ఆలోచనలు వీరికి విజయాన్ని, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్న వారికి కాలం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో పనులన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్ధలు ఏర్పడతాయి. శివ విష్ణు స్తోత్ర పారాయణం వీరికి శుభప్రదం. అంతేకాకుండా ఈ మీనరాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది కూడా బాగానే కనిపిస్తూ ఉందండి. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే మాత్రము ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు. ఈ రాశికి చెందిన వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి యొక్క గొప్ప గుణము. ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే. వీరు ఒకరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశికి చెందిన వారికి సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు.
ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వంశగౌరవం మంచితనం కూడా చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రాశికి చెందిన వారికి ముఖ్యంగా ఆర్థికంగా వీరైతే చాలా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు. ఈ రాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు. దయా, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వం కల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక. అయితే వారు కాస్తంత పిరికివారు కావడంతో మీ నుండి కొంత సహాయం అయితే అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు. మీనరాశి వారు మొదటి నుండే కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీని కారణంగా వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారిని ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కూడా కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కల్లా కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మేష, కర్కాటక, సింహ, ధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. మిగిలిన రాశుల వారితో వీరికి సంబంధాలు అరకొరగా ఉంటాయి. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యపైన ఎనలేని మమకారం అయితే మాత్రం వీరికి ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం పైన శ్రద్ధగా ఉన్నప్పటికీ వీరిని ఉదరకోశ జబ్బులు వెంటాడుతాయి. దీనికి ఖచ్చితమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.